ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమన్నట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్వం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొకట వలన రూపాంతరము పొందుడి. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండేది, ఇప్పుడైతే అంతడును అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటం నెట్లు కాపాడుకొనవలను, అది ఎరుగునటే దేవుని చిత్తము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 10వ వచనం, నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వాధీనమెత్తిరి కనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31లో, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవాకు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచిన కానీ అపిత్రులుగా ఉన్నట్టుగా పిలవలేదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మా శరీరాశలను నెరవేర్చకుండా ఆత్మానుసారంగా నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడుచుకున్న శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.